ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. 2400 ఫేజ్ 13 ఏవైతే ఉన్నాయో సెలక్షన్ వేకెన్సీస్కి సంబంధించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 2nd జూన్ 2025, ఇంకా 23rd జూన్ 2025 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి ఫీజు పే చేసుకునే దానికైతే 24th జూన్ 2025 మనకి మిడ్ నైట్ అనమాట 11 PM వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక చేసుకోవడానికి మనకి టైం అయితే ఇస్తారు. 28th, 29th అండ్ 30th అనమాట 3 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 28th నుంచి 30th జూన్ 2025 వరకు. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 24th జూలై నుంచి 4th ఆగస్టు వరకు టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ పేజెస్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ WR అంటే వెస్ట్రన్ రీజన్, అలాగే మనకి సదరన్ రీజన్ ఉంటుంది అనమాట. మన సదరన్ రీజన్కి సంబంధించి ఇదైతే పోస్ట్ నేమ్, అలాగే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఏంటి, అలాగే ఏజ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం ఇక్కడ కుక్ తీసుకుంటే కనుక 18 to 25 years అనమాట. 10th క్లాస్ అయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ విధంగా మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ రీజన్కి అప్లై చేయాలి, ఏ పోస్ట్కి అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి అనేది. ఇక్కడ టోటల్గా 2423 వేకెన్సీస్ అయితే మొత్తం మీద అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ssc.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఈజీగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అంటే 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకున్నడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, TC అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం
సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్_స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే తను ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం
రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట, మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక గతంలో మీరు రిజిస్టర్ అయిపోయి మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటే మీరు ఎంటర్ అయిపోయి లాగిన్ అయిపోయి ఓటీఆర్ ఆధార్ కనుక చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే లాగిన్లో మీరు ఫ్రెష్గా అయితే కనుక మళ్ళీ కూడా రిజిస్టర్ అయితే అవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. సో మీరు కనుక సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే మనకి డాష్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్స్ వస్తాయి, మీకు అప్లికేషన్ హిస్టరీ వస్తుంది, లైవ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో ఈ రోజున అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ సెలక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 13కి సంబంధించి ఇక్కడ 2 జూన్ 2025 ఈరోజు స్టార్ట్ అవుతుంది. అప్లై అనాలన్నమాట. దీనికి అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేసే ముందు ఇందాక చెప్పినట్టుగా నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది. ఇంకా కూడాను ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మన వెబ్ క్యామ్లో కానీ లేదంటే స్మార్ట్ ఫోన్లో కానీ, అలాగే ఇక్కడ మనం ఫీజు ఎవరికైతే ఉన్నదో వాళ్ళైతే ఇక్కడ మన యూపీఐ కానీ ఇంకా నెట్ బ్యాంకింగ్ ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు పే చేసుకోవాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మనం జేపీజీ ఫార్మేట్లో ఇక 20 KB వరకు అలౌ చేస్తారు, అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చదువుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెలక్షన్ పోస్ట్లు ఇప్పుడు మనం యాక్టివ్ దానికి అప్లై చేయబోతున్నాం. దానికి సంబంధించినటువంటి వాటిల్లో మనకి 18 కాలం వరకు కూడా సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా ఈ యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నుంచి ఫెచ్ అయితే అవుతాయి అన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. మీకు ఫస్ట్లో అయితే ఎడిట్ ఆప్షన్ వస్తుంది, ఎడిట్ కూడా చేసుకోవచ్చు స్టార్టింగ్లో. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. క్యాండిడేట్ మే కేర్ఫుల్లీ నోట్ దట్ ద డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ దిస్ పేజ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ షల్ బి ఫ్రోజన్ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ అప్లికేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మనం ఏవైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ స్టోర్ అవుతాయి అన్నమాట సర్వర్లో. తర్వాత పెట్టి అప్లికేషన్స్కి ఆటోమేటిక్గా డేటా అనేది ఫెచ్ అనేది అవుతుంది అనమాట. ఇంకా మీరు చూసుకున్నట్టయితే 19 కాలం ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, లెంత్ ఆఫ్ సర్వీస్ అన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అన్నీ మనల్ని ఏం అడగదనమాట. ఇంకా మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక అయ్యి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ ద మినిస్ట్రీ, మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదు, సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అనే ట్యాబ్లో ఉన్నాం అనమాట. మనం ఇక్కడ
ఇక్కడ వచ్చేసరికి మన ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ 3 అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సిఆర్ అనేది సెంట్రల్ రీజన్ అనమాట. మీరు రీజన్ వైజ్ అయితే మనకి ఎగ్జామినేషన్ జరుగుతాయి అన్నమాట. మనది సదరన్ రీజన్ కిందకైతే వస్తే కొంచెం కిందకు వచ్చేస్తే మీకు ఎస్ఆర్ అని ఉంటుంది అనమాట. ఎస్ఆర్లో కూడా మనం ఇక్కడ చూసుకుంటే తమిళనాడు కూడా ఎస్ఆర్ కిందకే వస్తుంది. కాబట్టి మనం ఆంధ్ర తెలంగాణకి సంబంధించి కొంచెం కిందకు అయితే వస్తే ఉంటాయి అన్నమాట. ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే కాకినాడ ఉంది, కరీంనగర్ ఉంది, అలాగే కర్నూలు ఉంది, నెల్లూరు ఉంది, ఒంగోలు ఉంది, రాజమండ్రి, శ్రీకాకుళం, అట్లాగే తిరుపతి ఉంది, విజయవాడ, విశాఖపట్నం అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మనకి వరంగల్ కూడా ఉందన్నమాట. సో మీరు ఎక్కడ కావాలంటే సెంటర్ అది అక్కడైతే మీరు 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు ఈ రకంగా ఇచ్చుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కాలం ఇచ్చిన తర్వాత మిగతా కాలమ్స్ అన్నీ కూడాను ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎవరైతే స్క్రైబ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ కాలమ్స్ ఫిల్ చేసుకోవాలి. మీకు కనుక ఏదైనా ఫిజికల్ లిమిటేషన్ మీరు ఎగ్జామ్ రాయకుండా వేరే స్క్రైబ్ ద్వారా చేయాలనుకుంటే ఎనెక్జూర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు, దాని ద్వారా చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు అయితే నో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు, సేవ్ అండ్ నెక్స్ట్. ఫ్రెండ్స్ మన సక్సెస్ అని వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు నోటిఫికేషన్ లాస్ట్ పేజీలకు వచ్చేస్తే మీరు ఇక్కడ రీజియన్ ఉంటుంది అనమాట. డబ్ల్యూఆర్ అంటే వెస్టర్న్ రీజియన్ ఇందాక చెప్పినట్టుగా. అలాగే పైకి వచ్చేస్తే మన సదరన్ రీజియన్ కూడా ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇదైతే మన సదరన్ రీజియన్ అనమాట. టెక్నికల్ అసిస్టెంట్ సపోజ్ తీసుకుంటే దీనికి గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అనేది క్వాలిఫికేషన్ 18 to 25 అనేది ఇదన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇలాగ మన రీజన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ టు, మీరు అప్లై చేయాలనుకున్న పోస్ట్ ఏ రీజన్లో ఉన్నది అడుగుతున్నారనమాట. సపోజ్ సదరన్ రీజన్ అయితే సదరన్ రీజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పోస్ట్ కోడ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క రీజియన్ పక్కనైతే ఉంటుంది అనమాట. SR 13725 అనేది ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇదన్నమాట. సపోజ్ మీరు కనుక ఫోటోగ్రాఫర్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే SR 14025 అనేది పోస్ట్ కోడ్ అనమాట. ఆ కోడ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ అయితే చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఏ పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ నేమ్ వస్తుంది, దాంతోపాటు లెవెల్ ఆఫ్ పోస్ట్ కూడా వస్తుంది. లెవెల్ అంటే 10th లెవెలా, ఇంటర్మీడియట్ లెవెలా, గ్రాడ్యుయేషన్ లెవెలా అనేది ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది అనమాట. ఇంకా మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఏంటి అనేది. అలాగే ఇక్కడ ఇంకేదైనా మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదన్నా స్టార్ మార్క్ ఉన్నది మాత్రం తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దీనికి లేదు కాబట్టి 27.2కి మనం వదిలిపెట్టచ్చు. ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి సంబంధించి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనం ఏదైతే పైన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా, సపోజ్ టెక్నికల్ అటెండెంట్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కార్ట్ డ్రైవర్ అనమాట. సపోజ్ అది అనుకుంటే దానికి 10th క్లాస్ అనేది క్వాలిఫికేషన్ అనమాట. ఇదైతే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈక్యూ అంటారనమాట. ఇక్కడ మనకి ఉన్నది అని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ ఈ టిక్ ఆన్ అనేది దేనికంటే మీరు ఆ యొక్క నోటిఫికేషన్లో ఆ పోస్ట్కి ఎదురుగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మీరు చదువుకున్నాను అని చెప్పేసి ఇక్కడేమో ఈ ఎస్ అనేది అయితే మనకి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సపోజ్ ఈ పోస్ట్కి 10th కాబట్టి మనకు ఉన్నది అని ఎస్ పెట్టాలన్నమాట. సో ఇదైతే మనం చదువుకున్న నోటిఫికేషన్లోనని దాని క్వాలిఫికేషన్ సంబంధించి కింద అయితే కనుక మనకు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నది అని చెప్పేసి ఎస్ పెడుతున్నాం అనమాట. డూ యూ పొసెస్ ద రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ యూ హ్యావ్ సెలెక్టెడ్ అనమాట. సో కిందకైతే వచ్చేస్తే డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్, దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. సో నాట్ అప్లికబుల్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీ SC ST OBC కానీ OBCకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ యొక్క నోటిఫికేషన్కి ఇక్కడ ఉన్నటువంటి ఏజ్కి దాని అదనంగా అనమాట. OBC NCL వాళ్ళకి మాత్రమే, సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అలాగే SC ST వాళ్ళకి కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ ఉంటుంది. మీ యొక్క ఏజ్ ప్రకారం మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఏజ్ బిలో ఉంటే కనుక 25 అలాగా నో ప్రాబ్లం, అవసరం లేదు. మీరు SC ST అయినా కూడా నో పెట్టుకోవచ్చు. లేదు మీకు అవసరం అనుకుంటే ఎస్ అయితే పెట్టుకుంటే మీకు రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఎస్ పెడితే కనుక ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. SC ST అయినా OBC అయితే OBC ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్కి సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క QR కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు.
అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. ఎక్స్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మనం ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు. ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారో ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట. పెద్దగా నీట్గా ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్ 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.